లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య, ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా, గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము, అప్పుల సమస్య. దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి, ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను, ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడగలను, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిష్కారాలు కూడా, మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పాను, మనకి ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి, లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము, అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి, ఇలా ఒక ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు. అంటే గ్రహాలు, గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే రాసులు అంటే భావాలు, రాసులు కాదు భావాలు, ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి, ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, రాహు. కుజ, గురు, శుక్ర, రాహు, ఈ 4 గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి, దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం 6వ స్థానం ఎలా ఉంది, శత్రు రోగ రుణ స్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే 2వ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది, అలాగే లాభస్థానం 11వ ఇల్లు ఎలా ఉంది, 12వ ఇల్లు వ్యయస్థానం. అంటే శత్రురోగ రుణ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది 6వ స్థానం. అలాగే మన ధనస్థానం 2వది, ఆదాయము లాభం స్థానం 11వది, ఖర్చులకు సంబంధించిన స్థానం 12వది. ఇలా ఈ 3 మనం ఈ 4 మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు. కాబట్టి ఇక 2వది లేదా 3వది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది. మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా 7వ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాయి. అలాగే అదనంగా ఈ గ్రహాలు 7వ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి 7వ స్థానంతో పాటుగా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు.
కుజుడు తను ఉన్న రాశి నుంచి 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి 7వ స్థానంతో పాటు 5వ ఇంటిని, 9వ ఇంటిని కూడా చూస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి. మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి, ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా, చంద్రగ్రహం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు, సంపద, విలాసాలు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్రగ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా, అంటే గ్రహాలు ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు, రుణాలని ప్రభావితం చేస్తాయి, అలాగే ఏ భావాలు ప్రభావితం చేస్తాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు. ఇవే ముఖ్యంగా మనం జాతకాల్లో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి, ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం. మనం ఇప్పుడు ఒక వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి యొక్క జాతకుడి యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఈ జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితి చెప్తాను, రాసుకునే ప్రయత్నం చేయండి. వృశ్చిక లగ్నము, లగ్నములో రాహువు ఉన్నాడు. లగ్నములో రాహువు, ఇది వృశ్చిక లగ్నము, కుజక్షేత్రము. ఈ రాహువుకు కుజుడు శత్రువు, అంటే లగ్నములో పాపగ్రహమైనటువంటి, శత్రుగ్రహమైనటువంటి రాహువు ఉన్నాడు. లగ్నానికి 2వ ఇంట ధన కుటుంబ స్థానములో బుధుడు, 3వ ఇంట చంద్రుడు, అలాగే వృషభంలో 7వ స్థితిలో కేతువు, శుక్రుడు ఇద్దరు ఉన్నారు. తర్వాత 8వ ఇంట 8వ స్థానంలో ఆయుష స్థానంలో రవి, 9వ ఇంట గురువు అంటే కర్కాటకంలో, సింహంలో కుజుడు, కన్యలో శని ఉన్నారు. లాభస్థానంలో శని ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితి ఉంది. మరి ఒకసారి గ్రహస్థితి చెప్తాను, రాసుకునే ప్రయత్నం చేయండి. వృశ్చిక లగ్నము, లగ్నంలో రాహు, లగ్నానికి 2వ ఇంట అంటే ధనుస్సులో బుధుడు, మకరంలో చంద్రుడు, వృషభములో కేతువు, శుక్రుడు, మిథునములో రవి, కర్కాటకములో గురువు, సింహంలో కుజుడు, కన్యలో శని ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రహస్థితి ఉంది. మరి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ వృశ్చిక లగ్న జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మొట్టమొదటిదే లగ్నములో రాహువు పాపగ్రహము, పైగా ఇది శత్రుక్షేత్రంలో ఉన్నాడు రాహు. రాహువు కాస్త ఎప్పుడు మనసుకు ఇబ్బంది పెట్టేవాడు, న్యాయపరమైనటువంటి చిక్కులను సృష్టించేవాడు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు కూడా సృష్టించేటువంటి లక్షణం ఈ రాహుగ్రహానికి ఉంది. కాబట్టి ఈ జాతకుడికి ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 10వ ఇంట సింహరాశిలో ఉన్నాడు. ఇది మిత్రక్షేత్రం. లగ్న అధిపతి బాగానే, లగ్నం దెబ్బతిరింది కానీ లగ్న అధిపతి బాగానే ఉన్నాడు. ఇక ధన కుటుంబ స్థానం 2వ స్థానము, ధన కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు.
బుధుడు ఉన్నాడు, అది ధనుసు రాశి. అక్కడ బుధుడు ఉన్నాడు, శుభగ్రహమే ఉన్నాడు, వేరే ఎటువంటి గ్రహాలతో కూడా కలిసి లేడు. కానీ ఆ ధన కుటుంబ స్థానానికి పాపగ్రహమైనటువంటి రవి దృష్టి ఉంది. ఇది కాస్త అంత మరీ ఇక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాదు, కానీ కాస్త ధన కుటుంబ స్థానానికి రవి దృష్టి, పాపగ్రహ దృష్టి ఉంది. అక్కడ ధన కుటుంబ స్థానంలో శుభగ్రహమే ఉంది, బుధుడు ఉన్నాడు. ఇక 6వ ఇల్లు షష్ఠ స్థానము, మేషరాశి. ఈ షష్ఠ స్థానానికి కుజుడు అధిపతి, మేషరాశికి. మనము కుజుడు గురించి ఇప్పుడే పరిశీలించాము, ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నాడు. షష్ఠ స్థానంలో ఎటువంటి గ్రహాలు కూడా లేవు. షష్ఠ స్థాన అధిపతి కుజుడు మిత్రక్షేత్రంలో బాగానే ఉన్నాడు, కాబట్టి షష్ఠ స్థానం కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక 2వ ఇల్లు లగ్నాన్ని పరిశీలించాము, కుటుంబ స్థానాన్ని పరిశీలించాము, షష్ఠ స్థానాన్ని కూడా పరిశీలించాము. ఇక ధనకారకుడు గురువు. ఈ ధనకారకుడు గురువు ఎక్కడ ఉన్నాడు అంటే 9వ ఇంట కర్కాటకంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఈయన. కాబట్టి ధనకారకుడైనటువంటి గురువు కూడా బాగానే ఉన్నాడు. ధనస్థానంలో బుధుడున్నాడు, ధనకారకుడైనటువంటి గురువు 9వ ఇంట బాగానే ఉన్నాడు. భాగ్యకారకుడు, భోగకారకుడైనటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ స్వక్షేత్రంలో శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతో కలుసుకొని ఉన్నాడు. ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. తర్వాత శుక్రుడు వ్యయస్థానాధిపతి కూడా. ఈ వ్యయస్థానాధిపతి అయినటువంటి వ్యయస్థానం బాగానే, వ్యయస్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు, కానీ వ్యయస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నా కూడా పాపగ్రహంతో కలుసుకొని ఉన్నాడు. ఇలాంటి గ్రహస్థితిని మనం పరిశీలించినప్పుడు ఇతనికి ధనానికి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. అక్కడ బుధుడు, ధనస్థానంలో బుధుడున్నాడు, శుభగ్రహం. అలాగే ధనస్థానాధిపతి కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు, కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇక లాభస్థానంలో శని ఉన్నాడు, పాపగ్రహం శని అక్కడ లాభస్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితే కానీ మరి అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులను కల్పించేటువంటి పరిస్థితి ఏం కాదు. మనం ఈ గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే కాస్త ఈ రాహు కేతువుల యొక్క ప్రభావం వలన కాస్త మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం అనిపిస్తుంది. కానీ ఏ విధంగా ఆలోచన చేసినా కూడా ఎక్కువగా ఇతనికి కష్టాలు, ఇబ్బందులు ఉండేటువంటి అవకాశము ఈ వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి ఈ జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ రాహు కేతువులకు సంబంధించినటువంటి ఏదైనా పూజలు చేసుకోవటం, అలాగే రాహుకేతువులకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, ఆదివారం నాడు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయటము, ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు గనక చేసుకోగలిగితే ఈ జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడి బాగా ఉండే అవకాశమే ఉంది. ఎందువల్లంటే మిగతా గ్రహాలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులను కల్పించేటువంటి గ్రహాలు లేవు. ఉన్నదంతా లగ్నంలో ఆ రాహు యొక్క ప్రభావము, అలాగే ఈ భాగ్యకారకుడైనటువంటి శుక్రుడితో ఈ కేతువు కలుసుకొని ఉండేది. ఎందుకంటే వ్యయస్థానాధిపతి కూడా శుక్రుడు, ఆ శుక్రుడితో కేతువు కలుసుకొని ఉన్నందువల్ల కాస్త ఈ ప్రభావాన్ని తగ్గించడం కోసము రాహు కేతువుల ప్రీతి కొరకు ఏదైనా స్తోత్రాలు చదువుకోవడము, ఆదివారం నాడు కాస్త శివార్చన చేయటము, ఇలాంటివి చేయడం వలన ఈ జాతకుడు ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని శుభంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.